ఏలూరులో తుపాకీ మిస్ఫైర్ అయింది. ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ క్లీన్ చేస్తూ ఉండగా మిస్ఫైర్ అయింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, ఏఆర్ కానిస్టేబుల్ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఏఆర్ కానిస్టేబుల్ బి రాజ్బాబు సురక్షితంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అతనికి తల మీద కొద్దిగా 3 కుట్లు పడినట్టుగా పోలీసులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం అంటే సాయంత్రం సమయంలో అతనికి .2 రైఫిల్ తీసుకొచ్చి ఎన్సీసీ వాళ్ళు పనిచేయట్లేదని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్సీసీ వారు ఇచ్చిన తుపాకీని అతను క్లీన్ చేస్తుండగా ఆ సమయంలో ఒక్కసారిగా మిస్ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అతని తల నుంచి కొద్దిగా ఆ తుపాకీ గుండు రాచిపోవడంతో 3 కుట్లు పడినట్టుగా తెలుస్తుంది. మరోవైపున పోలీసులు ఈ సంఘటన మీద వెంటనే స్పందించి హుటాహుటిన అతన్ని కానిస్టేబుల్ రాజుబాబును ఏలూరు ప్రభుత్వానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించి అక్కడ 3 కుట్లు వేయించి డాక్టర్లు 3 కుట్లు వేసిన తర్వాత తలలో ఏదైనా దెబ్బతైందనే ఉద్దేశంతో సిటీ స్కాన్ కూడా చేయించడం జరిగింది. ప్రస్తుతం సిటీ స్కాన్ కూడా నార్మల్ గానే ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. అతన్ని కొద్దిసేపటిగా డిశ్చార్జ్ చేసినట్టుగా సంబంధించిన పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. ఈ సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడానికి జిల్లా ఎస్పీ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఇది పోలీస్ హెడ్ క్వార్టర్ లో జరగడంతో కొంత సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలోనే ఎన్సీసీ వాళ్ళు తుపాకీ ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు అనుమతితోటి ఇతను తుపాకీ తీసుకున్నారనే దాని మీద పోలీసులు వెరిఫై చేయబోతున్నారు. అనుశ్రీ.